ఇవాళ టాపిక్ వచ్చేసి సెన్సిటివ్ పెనిస్. అంగం ముందు భాగము చాలా సెన్సిటివ్గా మారడం, హైపర్ సెన్సిటివిటీ. చేయి తగలంగానే వీర్యం బయటికి రావటం. కొన్ని సందర్భాల్లో ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ కూడా చెప్పి ఉంటాను నేను. కానీ ఇక్కడ ఏంటంటే అంగం లోపట పెట్టక ముందే వీర్యం బయటికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అమ్మాయితో మాట్లాడుతుంటే 2-3 చుక్కలు వస్తుంది, దానికి ప్రీకం అంటారు. ఇదేంటంటే అమ్మాయి చేయి తగిలినా, యోని తగిలినా, ఆమె బొడ్డు తగిలినా, ఆమె తొడలు తగిలినా, ఆమె శరీరం తగిలినా వీర్యం బయటకు వచ్చేస్తుంటుంది. దానికి సెన్సిటివ్ పెనిస్. అమ్మాయితో మాట్లాడితే బయటికి వస్తే ప్రీకం, ఆమె తగిలితే బయటకు వచ్చేది సెన్సిటివ్ పెనిస్. ఈ రెండు దగ్గర. మూడోది ఏంటంటే లోపల పెట్టి ఇంకా ఆమెకు సుఖప్రాప్తి కలగకముందే వెళ్ళిపోతే అది ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్. ఈ మూడు దగ్గరనే ఉంటాయి. ప్రీకం, సెన్సిటివ్ పెనిస్, ఇక్కడ ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్ఖలనం. ఈ మూడు అక్క చెల్లెలు లాంటివి, అన్నీ అన్నదమ్ములు లాంటివి. ఈ కేసు మూడు కూడా, ఇవి మూడు కూడా ప్రకృతికి విరుద్ధంగా హస్తప్రయోగం, బూత్ సినిమాలు చూడటం, బోర్ల పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేయడం, ఓరల్ సెక్స్ ఇవన్నీ చేయడం వల్ల వచ్చేవే ఇవి మూడు కూడా. సార్ నేను బోర్ల పండుకోలేదు, హస్తప్రయోగం మాత్రం చేస్తూ వస్తుందమ్మా. ఈ మూడు కూడా రావచ్చు, మూడిట్లో ఏదైనా రావచ్చు. కాబట్టి ఈ మూడింటికి కూడా యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ సర్జరీ లేకుండా ఈ సమస్యతో మళ్ళీ మీ దాంపత్య జీవితం మీద రాణించవచ్చు, బెడ్ మీద రచ్చ చేయొచ్చు. ప్రీకం పోతుంది, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య పోతుంది, అలాగే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య పోతుంది, తగ్గిపోతుంది.